హాయ్ హలో నమస్తే అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ చికెన్ గ్రేవీ మసాలా కర్రీ. ఇది రైస్లోకి అంత బాగోదు, కానీ దోశలోకైనా, చపాతీలో అయినా, పుల్కాలోకైనా, బగారా రైస్కైనా చాలా అంటే చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. దీని ప్రిపరేషన్ ప్రాసెస్ ఇంచుమించుగా మొగలాయి చికెన్ కర్రీలా ఉంటుంది, కానీ టేస్ట్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. దీనిని ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా, డెలీషియస్గా ఉండే ఈ చికెన్ గ్రేవీ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. వాటితో పాటు 15 జీడిపప్పులు, ఒక 10 బాదాం, గుప్పెడు పుదీనా, హాఫ్ టీ స్పూను ఆరిగానో, 1 స్పూను టొమాటో పేస్టు, 2 స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్స్, హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని వీటన్నింటినీ బాగా స్మూత్గా, మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. జీడిపప్పుని, బాదాంని సోక్ చేయాల్సిన అవసరం లేదు. ఆరిగానో వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్లో మనకి గ్రేవీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూను సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి 1 స్పూను పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారం, రుచికి సరిపడేంత సాల్టు, 1 టీ స్పూను గరం మసాలా, 1 టీ స్పూను ధనియా పౌడర్, 1/2 టీ స్పూను జీలకర్ర పౌడర్ను కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో బోన్లెస్ చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ని గ్రేవీ ఎక్కువగా ఉండేలా ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు బోన్లెస్ చికెన్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బోన్తో ఇష్టపడే వాళ్ళు హోల్ చికెన్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా చికెన్ని వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని చికెన్లోకి యాడ్ చేసేసుకోవాలి. చికెన్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ని వేసుకొని చికెను, మసాలా పేస్టు, వాటరు అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరని వేసుకోవాలి. నా దగ్గర ఫ్రెష్ కొరియాండర్ లేదు, అందుకని డ్రై కొరియాండర్ని యూస్ చేస్తున్నాను. కొరియాండర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పెద్ద బర్నర్ మీద నుంచి చిన్న బర్నర్ మీదకి మార్చుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్లు ఫ్రెష్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి, కర్రీ చాలా డెలీషియస్గా కనిపిస్తుంది కదా. గ్రేవీ కూడా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా, చాలా యమ్మీగా చికెన్ గ్రేవీ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ గ్రేవీ మసాలా కర్రీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.